మరోసారి మనం దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు చూపించాడు. ప్రతి ఆదివారం లేదా ప్రతి దేవుని సన్నిధిలో మనం కలుసుకునే ప్రతిసారి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుడు విశ్వసిస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు మరొకసారి ఆయన కలుసుకునే బాధ్యత మనకి ఇచ్చాడు. మరొకసారి ఆయన మాటలు వినేమని, మరొకసారి మన జీవితంలో ఆయన యొక్క వెలుగును చూడగలిగే దానికి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు కొద్దిసేపు కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్న వాక్యానికి కనుక ఒక పేరు పెడితే అది నమ్మిక మాత్రము ఉంచుము లేదా నమ్మకం ఉంచు అనే టైటిల్ ఈ వాక్యానికి చెప్పవచ్చు. ఈరోజు నమ్మకం ఉంచడం గురించి కొన్ని విషయాలు మీ మధ్యన ఉంచాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు తన నోటితోనే నమ్మకం ఉంచని మాట్లాడిన సందర్భాలు మనం చాలాసార్లు చూసాము. అందులో ఒక వాక్య భాగాన్ని నేను చూడాలని ఆశపడతా ఉన్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 49వ వచనము. లూకాసు వార్త 8వ అధ్యాయం 49వ వచనాన్ని చూద్దాం. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా ఒకడు వచ్చి భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. చాలా మాట ఇక్కడ యేసు ప్రభు అక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతున్న మాటలు ఇవి. భయపడద్దు, నమ్మిక మాత్రము ఉంచు. ఆ వ్యక్తి ఎవరంటే, ఈ సందర్భాన్ని మనం కొన్నిసార్లు గడిచిన కాలంలో ధ్యానం చేశాం. ఈ సందర్భాన్ని నేను చూడబోట్లేదు, కానీ ఆ సందర్భంలోని ఒక మాటను మాత్రమే మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. యేసు ప్రభు ఒక మనిషితో చెప్పిన మాట, భయపడద్దు, నమ్మిక మాత్రము ఉంచు. మన మాటలో చెప్పాలంటే భయపడద్దు, కొంచెం నమ్మకంగా ఉండు, నన్ను నమ్ము చాలు. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్న మనలో అనేక భయాలు ఉన్నవారు ఉండొచ్చు. నమ్మటానికి నమ్మకం ఉంచడానికి తగిన పరిస్థితులు చేయడానికి పరిస్థితులు కూడా మనలో కొంతమంది ఉండవచ్చు. ఈ నమ్మటానికి అది సాధ్యం కాదు, నమ్మకం ఉంచలేని పరిస్థితులు కూడా కొంతమంది ఉండవచ్చు. అక్కడ ఎవరితో అయితే యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలు వింటున్న వ్యక్తి పేరు యాగీయుడు. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి కనుక మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ఈ రోజు ఇక్కడ కూర్చున్న మన పెద్ద కష్టాలు అనిపించవు. ఏంటి ఆ యొక్క వ్యక్తి యొక్క బాధ అంటే, ఏ స్థితిలో ఉన్నాడంటే ఆ మాట వినేటప్పటికి తన కుమారుడు బహు మరణకరమైన రోగం వస్తుంది. ఎవరో చెప్పుకుంటారు యేసు ప్రభు గొప్ప దేవుడిని. యేసు ప్రభు దగ్గరికి వస్తాడు, ఆయన ఇంటికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు కూడా బయలుదేరుతాడు. దాంట్లో ఆలస్యం అవుద్ది. యేసు ప్రభు అక్కడ ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సడన్ గా ఇంటికి విషయం కబురు వస్తుంది. ఏంటంటే, అయ్యా మీ కుమార్తె చనిపోయింది, గోడకి అంత దూరం నుంచి నడిపించి తీసుకొచ్చి శ్రమ పెట్టదు, వస్తే ఈ బిడ్డకు తీసుకెళ్ళి మనం బాధ పెడదాం అంటా ఉన్నారు. మరణకరమైన వార్త మన హృదయాలను ప్రవేశిస్తుంది. మరణకరమైన పరిస్థితి, మరణమే మాటే మనకు భయాన్ని కలిగేస్తుంది. దేవుడిలో మనం లేకపోతే మరణమే మాట మనం దేవుడిలో కొనసాగుతున్నా కొన్ని సందర్భాల్లో మనం కృంగిపోవడానికి, బలహీనపడడానికి కారణం అవుతూ ఉన్నది. మీరు ఎవరన్నా ఇలాంటి పరిస్థితులు వెళ్ళేదో నాకు తెలియదు, కానీ నా దాదాపు 17 సంవత్సరాల క్రితం, 16 సంవత్సరాల క్రితం, దగ్గర 17 సంవత్సరాల క్రితము కాశీ పుట్టాడు. కాశీని పుట్టగానే అంటే వాళ్ళు గర్భం ఉన్నప్పుడు ఆక్సిజన్ అందడానికి ఇబ్బంది అయింది. బొమ్మలో ఆక్సిజన్ తగ్గిపోయింది. పుట్టగానే చాలా చిన్న 2 చేతుల్లో చనిపోయాడు. ఆ 2 చేతుల్లో పెట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్ళారు. అతని హాస్పిటల్లో పెట్టారు. బ్లడ్ టెస్ట్ చేస్తా ఉండేవారు, ట్రీట్మెంట్ ఏమి ఇస్తా ఉండేవారు కాదు. నేను డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ ఒకరే మాట్లాడేవాడు, చెప్పలేవండి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఆయన మాట్లాడితే నేను 3 సార్లు తర్వాత ఆయన అడిగా, అంటే అర్థమైంది అని అడిగా, ఏమన్నా జరుగుతుంది అర్థమైందంటే ఎప్పుడైనా అది బాబు చనిపోవచ్చు అన్నాడు. ఆ మాట నాకు చాలా కలవరాన్ని తీసుకొచ్చింది. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే జోషి పుట్టిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకో కుమారుడు ఇస్తానని చెప్పాడు దేవుడు. అందుకని జోషి పెద్దకొట్టని పిలుస్తా ఉన్నప్పుడు మేము ఒక ఆర్గనైజ్ వెళ్తున్నాం. సదస్సు అక్కడ బాగా అడుగుతూ ఉండేది, పెద్దకొట్టని పిలుస్తాను కానీ రెండవ కుటుంబానికి గ్యారెంటీ ఏంటి అనేది దేవుడు చెప్పారమ్మా అంటూ ఉండేవారు. కానీ నువ్వు ఇస్తాను కూడా ఇచ్చిన కుమారుడు
అని ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు కొడుతారు, దేవుడు మాట్లాడించాడు, అది వేరే. కానీ ఆ చెప్పిన దానికి ప్రార్థన చేసిన దానికి మధ్యలో మరణిస్తాడేమో అని మాట విన్నప్పుడే చాలా ముందు వాడు వచ్చింది నా జీవితంలో. కానీ వెంటనే ప్రార్థన చేసుకోగలిగారు. కానీ ఇక్కడ ఈ మాట వింటున్న యాజకుడి వ్యక్తి ఈ కుమార్తె చనిపోయిందని మాట వింటా ఉన్నాడు. ఆ చనిపోయిన కుమార్తె కలిగిన తల్లితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డ చనిపోయిందని మాట విని తను ఎంత కుట్టిపోయి ఉంటాడు. అయినా సరే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే భయపడద్దు, జస్ట్ నమ్ముతాలంటే. ఈ రోజు మన కళ్ళ ముందు పరిస్థితులు, ఈ పరిస్థితుల నుంచి బయటకు రావడానికి మనకు సాధ్యం కాదు అని భయపడుతున్న వాటిలో కొంతమంది ఉండొచ్చు. ఆ కష్టాన్ని తీర్చగలిగిన వాడు ఎవరున్నారని మీ మధ్యలో ఉన్న వారు కొంతమంది మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ కష్టాలు, ఈ కష్టం నుంచి, ఇబ్బంది నుంచి నన్ను పైకి తీసుకురాగలిగిన వాళ్ళు ఎవరో లేదు కూడా మీరు కొంతమంది భయపడతా ఉండొచ్చు. నేను ఎన్ని రోజులు కష్టపడితే నా జీవితంలో వేరు చూస్తాను అని బాధపడుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నీ భయం ఏదైనా సరే దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నమ్మక నమ్మితే చాలు. నమ్మితే ఆ వ్యక్తి ఆ మాటలు విన్నాడు. ఆ మాటలు విన్నప్పుడు ఆ మాటలు నమ్మడం చాలా కష్టం. ఆల్రెడీ చూసిన వారు, చనిపోవడాన్ని చూసిన వారు వచ్చి చెప్తా ఉంటారు. చూసిన వారు చెప్పిన సాక్ష్యం చాలా బలమైంది. కానీ యేసుప్రభు అంటాడు, ఏం కాదయ్యా, నువ్వు నమ్మ చాలు. ఆ యాజకుడు ఏం చేశాడు తెలుసా? నమ్మాడు కాబట్టి యేసుప్రభుని తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళాడు. నమ్మిన యాజకుడి జీవితం ఏంటంటే తెలుసా? చనిపోయిన తన కుమార్తె మరణానికి బ్రతికింది. చనిపోయిన తన కుమార్తె మనసు మీద పడుకోబెట్టినటువంటి తన కుమార్తె, సమాధి చేయాల్సిన తన కుమార్తె మరణానికి బ్రతికింది. హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అమ్మా. దానికి కారణం మనం ఏం చేయాలి తెలుసా? నమ్మితే చాలు. నీ జీవితంలో నా దేవుడు చేస్తాడనే నమ్మకం నీకుందా? ఆ నమ్మకం గురించి మనం ఒకసారి మనం మాట్లాడుకుందాం. యాజకుడు నమ్మాడు. మన నమ్మకము మన జీవితంలో అద్భుతం జరిగేలా చేస్తుంది. అదే యాజకుడు లేదయ్యా చనిపోయాడంట, ఇప్పటికే చాలా దూరం రక్షించావు, వద్దయ్యా నువ్వు రావద్దు, తనకు వచ్చి కబులది బాధపడి శ్రమ పెట్టద్దు, ఆయన ఇబ్బంది పెట్టద్దు, ఆయన బలవంతంగా తీసుకురావద్దు. ఎందుకంటే వచ్చి ఆయన ఇక్కడ చేసేదేమీ లేదు. చాలాసార్లు మనం మనుషులు కొన్ని మాటలు మాట్లాడతాం. దేవుడు కూడా నా బతుకును మార్చలేడనే మాటలు మీరు ఉంటుంటారు. మీరు మాట్లాడారు నాకు తెలియదు, కానీ దేవుడు కూడా నా పరిస్థితిని మార్చలేడు, అంతగానే దిగజారిపోయారు కూడా. వాళ్ళు కూడా దేవుడి వైపు చూసినప్పుడు, దేవుడి మీద నమ్మకం వచ్చినప్పుడు వారి జీవితంలో అద్భుతాలు జరగడం నేను చూశాను. వాక్యంలో అనేక సందర్భాలు ఉన్నాయి, మనుషుల వచ్చి కూడా అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ యాజకుడు నమ్మాడు, దేవుడు చెప్పిన మాట నమ్మాడు. అయ్యా మా ఇంటి దగ్గర అయితే నువ్వు తీసుకురావద్దు అంటున్నారు, నువ్వు వచ్చి ఉపయోగం లేదు అంటున్నారు. కానీ నువ్వు చెప్తున్నావు కదా, ఏం చెప్తున్నావు? నువ్వు భయపడదు అంటున్నావు కదా, నమ్మమంటున్నావు కదా, నేను నమ్ముతున్నాను, రా మా ఇంటికి రా. ఏం జరిగిందో తెలుసా? యాజకుడి ఇంటికి యేసు ప్రభు చనిపోయిన తన కుమార్తెను బ్రతికించాడు. ఈ రోజు నీ జీవితంలో తీవ్రము అనుకున్న కష్టము. చాలాసార్లు భార్య దగ్గర ఈ మాటలు వింటా ఉంటారు. భార్య అయిన వాళ్ళు ఆ భర్త మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది మన సంగతులు బయట సంగతులు కూడా, మా భర్త మారడు, మా పరిస్థితి మారదు. కానీ దేవుడు అసాధ్యం లేదనుందా? దేవుడు మార్చగలడు. కానీ నువ్వు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే నువ్వు దేవుడి యొక్క కార్యాలను చూడగలుగుతావు. నమ్మితే దేవుడి యొక్క కార్యాలను నీ జీవితంలో జరగడానికి చూస్తావు. ఏం నమ్మాలి? ఏం నమ్మాలంటే దేవుడి వాక్యంలో అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. వాక్యము నమ్మిన వారు, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. ఏమి నమ్మాలంటే మనము వాక్యాన్ని నమ్మాలి. మనం నమ్మాల్సిందే వాక్యాన్ని. చాలాసార్లు మనం మనుషులు నమ్ముతా ఉంటాము, చాలాసార్లు మనము మన అభిప్రాయాలు నమ్ముతూ ఉంటాము, చాలాసార్లు మనము మన ఆలోచన నమ్ముతూ ఉంటాము, చాలాసార్లు మన బలాన్ని నమ్ముకుంటాము, చాలాసార్లు మనం తెలివితేటలు నమ్ముకుంటాము, చాలాసార్లు మనం అనుకున్నది నమ్ముతూ ఉంటాం. కానీ మనుషులుగా మనం నమ్మాల్సిందే తెలుసా? దేవుని యొక్క మాట. ఆ దేవుని యొక్క మాటకు మరొక పేరు వాక్యము. వాక్యాన్ని నమ్మాలి. వాక్యంలో ఏముంటుందో తెలుసా? యేసు ప్రభువే దేవుడు ఉంటది. వాక్యం ఏం చెప్తుందంటే యేసు ప్రభువే దేవుడు, ఆయన మహోన్నతమైన స్థలంలో నివాసం చేసేవాడు. అయినా సరే నశించిపోతున్న మనుషుల కొరకు పర్వతాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. వాక్యం నమ్మే 4
యేసు ప్రభువే దేవుడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మనుషుల కొరకు వచ్చాడు. రెండవది, యేసు ప్రభు మనుషులందరి పాపములను పరిహరించడం కొరకు ప్రాయశ్చిత్తంగా తను తాను సమర్పించుకున్నాడు శిలువలో. మనుషుల పాపం చేత వారు దేవుడిని సమీపించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో, మనుషులు తమ జీవితంలో దేవుడికి ఇష్టంగా ఉండడానికి సాధ్యం కాని పరిస్థితుల్లో మరణము లేదా పాపము యొక్క శాపం చేత బంధించబడిన వారికి విడుదల కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఒక మాటలో చెప్పాలంటే మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన అనుభవించడానికి సిద్ధపడాడు. వాక్యము చెప్పే మొదటి మాట ఆయన దేవుడు అని చెబుతుంది. రెండవ మాట ఆయన మన కొరకు మరణించాడని చెబుతుంది. మూడవ మాట, ఎంతమంది అయితే ఆయన నా కొరకు మరణించాడని నమ్ముతారో, ఎంతమంది అయితే నా శిక్షను ఆయన మోసాడని చెప్తారో, ఎంతమంది అయితే నా పాపానికి రావాల్సిన అవమానం ఆయన అనుభవించాడని నమ్ముతారో వారు రక్షించబడతారని చెప్తా ఉంది. నువ్వు నా కొరకు మరణించావు అని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి, ఒప్పుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, నా పాపములను క్షమించు అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడతారు. వారి పాపములకు విడుదల ఉంటుంది, వారి పాపములు తుడిచివేయబడతాయి, వారి పాపములకు కావాల్సిన శిక్ష పట్టివేయబడుతుంది. వారి పరలోక రాజ్యంలో చేర్చబడడానికి అర్హులవుతారు. భూమి మీద పరలోక రాజ్యపు శాంతిని సమాధానాన్ని అనుభవించగలుగుతారు. మనం ఏమి నమ్ముతున్నామో వాక్యం ఏం చెప్తుందో మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. తర్వాత విషయం ఏంటి తెలుసా? నాలుగు విషయం ఏంటి తెలుసా? ఆయన మన కొరకు మరణించాడని నమ్మి, ఆయన మన కొరకు పాపములకు శిక్ష అనుభవించాడని నమ్మి, ఆయన వచ్చే పర్యంతము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ బలలో చేసి పెట్టాలి. ఒక కేవలం ఒక నాలుగు విషయాల్లో మనం చిన్న విషయాలు మనం చూసుకోవచ్చు. వాక్యం చెప్తున్న వాటివి, వాక్యము బోధిస్తున్న వాటివి. అపోస్తలుల కార్యంలో పేతురు దగ్గర నుంచి, శపల దగ్గర నుంచి, పౌల దగ్గర నుంచి అనేక మంది మనుషులతో పంచుకున్న వాటివి. ఈ వాక్యాన్ని సువార్త అని కూడా అంటారు. వాక్యం యొక్క సారాంశం మొత్తము, వాక్యములోని మనం నమ్మాల్సిన సారాంశం మొత్తము, వాక్యము వరకు ప్రకటించబడుతున్న ప్రతి వాక్యం సారాంశం ఏంటంటే యేసు ప్రభువే దేవుడు. పరలోకంలో మహోన్నతమైన స్థలంలో నివసించే ఆ దేవుడు మన కొరకు భూమి మీద దిగి వచ్చాడు. మన పాపములకు శిక్ష తన మీద అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఆయన మేకుల చేత కొట్టబడటం మాత్రం కాదు, ఆ శిలువ యాగం మొత్తంలో అత్యంత కఠినమైన పరిస్థితి తన మీద పాపము వేసుకోవడము. ఏ పాపము తెలియని తనను పాపము అనే మాట తన జీవితంలో లేని పరిస్థితుల్లో ఆయన ప్రతి విధమైన పాపము తన మీద వేసుకోవడానికి సిద్ధపడ్డాడు. మూడో విషయం, ఎంతమంది అయితే యేసు ప్రభు నా కొరకు మరణించాడని నమ్ముతారో, ఎంతమంది అయితే ఆయన నా శిక్షను భరించాడని నమ్ముతారో, తమ హృదయంలో ఒప్పుకుంటారో, తన నోటితో తన పాపములను క్షమించమని అడుగుతారో వాళ్ళందరూ రక్షణ పొందుతారు. ఇది వాక్యం చెప్పే సంగతి. రక్షించబడిన వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన ప్రకారము బలలో చేతులు పెడుతూ తమ తాము పరిశీలన చేసుకుంటూ బలలో చేతులు పెట్టాలి. ఈ నాలుగు విషయాలు వాక్యం చెప్తా ఉంటాయి. ఈ నాలుగు విషయాలు అపొస్తలుల కార్యంలో అనేక మంది నమ్మారు. ఈ నాలుగు విషయాలు మనం నమ్మాలి. ఇదే నాలుగు విషయాల్ని ఇంకొక పదాలను నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. యేసు ప్రభు దేవుడిని మీరు ఒప్పుకుంటారా? గట్టిగా చెప్తారు ఒకసారి. ఒప్పుకుంటారా? యేసు ప్రభువే దేవుడిని ఒప్పుకుంటారా? యేసు ప్రభువే దేవుడు అయితే ఆయన నా కొరకు భూమి మీదకి వచ్చి నా పాపం కొరకు మరణించడం ఒప్పుకుంటారా? నమ్ముతున్నారా? నమ్మిన మీరు ఆయన నా కొరకు మరణించాడు కాబట్టి, నా శిక్షణ అనుభవించాడు కాబట్టి, వాక్యం చెప్తున్న ప్రకారము నేను ఆయన రక్షకుడిగా అంగీకరిస్తాను. నా పాపంలో ఆయన క్షమించమని అడుగుతాను. నా పాపములకు శిక్ష అనుభవించావు కాబట్టి, నా పాపములకు విడుదలించావు కాబట్టి, నేను పొందాల్సిన శిక్ష నువ్వు పొందావు కాబట్టి అయ్యా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాను. దానివల్ల నేను రక్షణ పొందుతాను అని ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ఈ మాట చాలా తక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు నమ్ముతున్నావా? నీ పాపాలు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తారని నమ్ముతున్నావా? నీ పాపాలు దేవుడి సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆ శిక్షణ ఆయన అనుభవించాలని ఒప్పుకున్నప్పుడు దాన్నే మారుమనస్సు అంటారు. బాప్తిజం ఇచ్చి యోహాను ఆమె ప్రకటన చేస్తా ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారుమనస్సు పొందన్నప్పుడు ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వచ్చారు. తమ పాపాలను ఒప్పుకున్నారు. తమ పాపాలను ఒప్పుకుని బాప్తిజం పొందారు.
నువ్వు వింటే, వాక్యాన్ని నువ్వు నమ్మితే, దేవుడిని అంగీకరించడం తప్పనిసరి అని నువ్వు నమ్మితే నువ్వు మారుమనసు పొందుతావు. పొందాలి. చాలా మంది ఇక రక్షణ పొందకపోవడానికి బహుశా చాలా కారణాలు ఉండొచ్చు, చాలా కారణాలు కనపడుతూ ఉండొచ్చు. కొంతమంది మనుషులు మాట్లాడుంటారు, కొంతమంది తప్పుతాము అమ్మో బాప్తిజం పొందకుంటే చిన్న విషయం కాదనుకుంటారు, కొంతమంది బాప్తిజం పొందితే కరెక్ట్ గా ఉండాలనుకుంటారు, ఇంకా రకరకాల ఆలోచనలు పెట్టుకుంటారు. ఈ ఆలోచనలు మన ఎదురుగా కనపడతా ఉన్నట్టుగా కనపడతా ఉంటాయి. ఇక్కడ ఉన్న వారిలో ఇంకా మారుమనసు పొందిన వారు, బాప్తిజం పొందిన వారు ఎందుకని పొందలేదని వారు ఆలోచించినా, బయట నుంచి ఎవరిని ఆలోచించినా కొన్ని కారణాలు కనపడతా ఉంటాయి. కానీ మూలమైన కారణం ఏంటి తెలుసా? మూలమైన కారణం ఏంటంటే వారు యేసు ప్రభువు నా కొరకు మరణించాడు, ఆయన మరణించిన మేలు లేదా మరణించిన జీవము, ఆయన నా కొరకు మరణించిన దాని యొక్క సారాంశము, నా పాపలకు విడుదల, పాపలకు శిక్ష కొట్టివేయబడాలంటే నేను ఆయన అంగీకరించాలి అనే విషయాన్ని నమ్మకపోవడమే. ఇది బహుశా మీకు వినడానికి కష్టంగా ఉండొచ్చు. ఎప్పుడైతే మనం నమ్మామో ఆ నమ్మిన దాన్ని ఆచరించడానికి మనం ఖచ్చితంగా సిద్ధపడతాం. వాక్యం ఇచ్చిన వాళ్ళ నువ్వు యేసు ప్రభువు దేవుడిని ఒప్పుకుంటుండొచ్చు. చాలా మంది ఒప్పుకుంటున్నాం, యేసు ప్రభువే దేవుడిని మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పారు. మంచిది. యేసు ప్రభు భూమి మీద దిగి వచ్చాడు. ఆయన నా పాపంలోకి శిక్షగా తన పరిశుద్ధమైన శరీరాన్ని సిలువలో అప్పచెప్పాడు. అది కూడా చాలా మంచి విషయము. కానీ నా కొరకు మరణించిన దేవుడి సన్నిధిలో నేను నోరు తెరిచి నా పాపాలు ఒప్పుకుని నేను మారుమనసు పొందుతాను అని వాక్యం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడని దాన్ని నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో చాలా ఆశ్చర్యకరమైన దేవుడి కొరకు కోల్పోతాము అని అర్థం చేసుకో. మనం చాలా కారణాలు పెట్టుకుంటాం. ఇప్పుడే కాదు, తర్వాత పెద్ద అయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, పరమాది అయిన తర్వాత, లేదు ఇప్పుడే కదా, ఎన్నో కారణాలు మనం చెప్పుకుంటా ఉంటాం. బయటికి మనుషులు కనబడతా ఉండొచ్చు. కానీ మూల కారణం ఏంటో తెలుసా? మూల కారణం అంటే కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని అనారోగ్యాలు వస్తాయి. ఎంతో టెస్ట్ చేస్తే కానీ అది బయటపడవు. కొంతమంది జ్వరం వస్తూ ఉంటుంది, మాట జ్వరం వస్తూ ఉంటే ఏంటి అభివృద్ధి తగ్గట్లేదని టెస్ట్ చేసి మలేరియా ఉంటుంది. అంటే నాకు జ్వరం రావడానికి కారణము మలేరియా, అది మూల కారణం. అలాగే మనం దేవుడిని అంగీకరించకపోవడానికి మూలమైన కారణము నువ్వు వాక్యాన్ని విశ్వసించట్లా. దేవుడికి కొరకు మరణించే దాన్ని, దేవుడు మరణించిన దాన్ని, ఆ మేలుని పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలనుకున్న విషయాన్ని నమ్మట్లేదు. దేవుడి వాక్యాన్ని నమ్మకపోతే, లేదా దేవుడి మాట నమ్మకపోతే ఏమవుతుంది? చివరికి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇది మూడో విషయం. నాలుగో విషయంలో వాక్యం చెప్తున్న 4 విషయాలు చెప్పినది. మొదటి విషయం ఏంటో గుర్తుందా? వాక్యం మనకి ఏం చెప్తుంది? మొదటిగా వాక్యం మనకి యేసు ప్రభువే దేవుడు అనే విషయం చెప్తుంది. ఏం చెప్తుంది? యేసు ప్రభువే దేవుడు అని చెప్తుంది. రెండోది ఏం చెప్తుంది? ఆయన మన కొరకు ఒకరికి చెప్తారా? ఒకరు చెప్తుంది, నాకు నమ్మట్లేదు ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళకి. రెండో విషయం చెప్తుంది వాక్యం మనకి, ఆయన మన కొరకు మరణించాడు, ఆయన మన శిక్షణ అనుభవించాడు చెప్తుంది. మూడోది ఏం చెప్తుంది? మూడోది చెప్తారా? ఎంతమంది అయితే ఆయన సన్నిధిలో తమ పాపాలు ఒప్పుకుని ఆయన రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారని చెప్తుంది. అర్థమవుతుందని చెప్పేవించారు. మొదటి విషయం చెప్తుంది వాక్యం. ఒక గట్టిగా చెప్తారు ఎవరన్నా? అందరూ చెప్పవచ్చు. కానీ మొదటి విషయం చెప్తుంది యేసు ప్రభువే దేవుడు అని చెప్తుంది వాక్యం. రెండోది ఏం చెప్తుంది? ఆయన మన కోసం మరణించాడు. మూడోది ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మనం రక్షించబడతాము. నాలుగో విషయం ఏం చెప్తా ఉందంటే, నేను చెప్పిన వారిని మరొకసారి రిపీట్ చేయడం ప్రయత్నం చేస్తాను. నాలుగో విషయము, ఆయన చనిపోతూ నేను తిరిగి వచ్చి పర్యంతము ఈ పస్కా పండుగని బలారాధనగా చేసుకోండి. ఇదిగో నా శరీరానికి సాక్షిగా ఉన్న రొట్టె ముక్కలు ఇస్తా ఉన్నాను. ఇదిగో నా రక్తానికి మీతో చేసిన నూతన నిబంధనకు సంబంధించిన రక్తానికి, మీ కొరకు, మీ ప్రాయశ్చిత్తం కొరకు, నువ్వు పరిశుద్ధపరచడం కొరకు నీరు కాకపోతున్న రక్తాన్ని సాధించుకున్న ద్రాక్షరసాన్ని మీరు ఏం చేయమంటారైనా నేను వచ్చి పర్యంతము దీన్ని కొనసాగించండి అంటాడు. అలా కొనసాగించాలంటే కొనసాగించే ముందు పరీక్ష చేసుకుని బలంలో తెచ్చి పెట్టాలి. ఇది వాక్యం చెప్తుంది. వాక్యం చెప్పే వాటిలో ముఖ్యమైన వాక్యంలో మూల సారాంశాలు తీసుకుంటే 4 విషయాలు చెప్పచ్చు. ఈ 4 విషయం ఏంటంటే, బలంలో చేతులు పెట్టాలి. రక్షించబడిన వారు, మారుమనసు పొందిన వారు, పశ్చాత్తాపడిన వారు యేసు ప్రభువే నా దేవుడని
చేసుకుని పరిశీలన చేసుకుని తను సిద్ధపరుచుకుని వాళ్ళలో చేతులు పెట్టారు. నమ్ముతున్నారు ఈ విషయాన్ని? ఒక వ్యక్తికి చెప్తారా? నమ్ముతున్నారా? నమ్ముతున్న వారైతే మిమ్మల్ని పరిశీలన చేసుకోగలుగుతున్నారా? నువ్వు పరీక్ష చేసుకుంటావు వాళ్ళలో చేతులు పెట్టే ముందు. చాలా చాలా విచారకరమైన సంగతి, దుఃఖకరమైన సంగతి ఏంటంటే చాలా మంది నెలలో జరిగే ఏ ప్రాంతాలు కాకుండా డైరెక్ట్గా బలాలను వచ్చి బలలో చేతులు పెడతా ఉన్నారు. చాలా మంది బలలో చేతులు పెట్టడానికి కొన్ని గంటల ముందు కూడా పాపములు చేసి, భయంకరమైన పాపాలు చేసి, లోక సంబంధమైన పాపాలు చేసి, వాటిని సరి చేసుకోకుండానే, వాటిని క్షమించాలని దేవుని చేత చెప్పకుండానే వచ్చి బలలో చేతులు పెడతా ఉన్నారు. ఎందుకు పెడతారు తెలుసా? ఎందుకు పెడుతున్నారంటే వారు దేవుని యొక్క మాటలను నమ్మట్లేదు, దేవుని యొక్క మాటలను విశ్వాసం ఉంచట్లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయనను తన వాక్యం చేత నింపుతాడనే మాటలు వారు విశ్వసించట్లేదు. ఆ వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, దేవుని వెలుగులో మనం చూసుకోవాలనే విషయాన్ని వారు నమ్మట్లేదు. మీరు చాలా మంది ప్రభువులో చేతులు పెడతారు, చాలా సంతోషకరమైన విషయం. 7 సంవత్సరాల క్రితము బాధ తీసుకోవడం తప్పనిసరి నేను నొక్కి చెప్పాను. కొన్ని నెలల వాక్యాన్ని బోధించాను 7 సంవత్సరాల కన్నా ముందు. రక్షణ పొందడం అనేది వాక్యానుసారమని, మానవ పొందడం అనేది వాక్యానుసారమని, పాపాలు ఒప్పుకోవడం అనేది వాక్యానుసారమని, ఒప్పుకున్న దానికి గుర్తుగా ఆయన క్షమించాలనే దానికి గుర్తుగా, దేవుడి కొరకు నేను నిలబడతాననే దానికి గుర్తుగా, మరణంలో నుంచి జీవంలో నుంచి దాటిన దానికి గుర్తుగా బాప్తిజం పొందాలని కొన్ని సంవత్సరాలు బోధించడం జరిగింది. బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ, రక్షణ జీవితాన్ని ప్రారంభించిన ప్రతి ఒక్కరూ బలలో చేతులు పెట్టాలని కొన్ని సంవత్సరాలు బోధించడం జరిగింది. గుర్తున్నామా ఎవరైనా? అదే బోధ చేసిన నేను తర్వాత అనేక సంవత్సరాలు బలలో చేతులు పెట్టాలంటే నీ చేతులు పరిశుద్ధమైనవి ఉండాలి, బలలో చేతులు పెట్టాలంటే నేను పరీక్ష చేసుకోవాలి, బలలో చేతులు పెట్టాలంటే వాక్యం ప్రకారం నేను ఉన్నానో లేదో పరిశీలన చేసుకోవాలని చెప్పాను. గుర్తుందా? వాక్య ప్రకారం నువ్వు పరిశీలన చేసుకోవాలంటే వాక్యం వినకుండానే పరిశీలన చేసుకోవడానికి సాధ్యమవుతుందా? వాక్యం వినకుండానే, వాక్యమే చెప్తుందో ఏమాత్రం అర్థం చేసుకోకుండానే, వాక్యంలో దేవుడు ఏది కోరుకుంటున్నాడో వినకుండానే దాని ప్రకారం సరి చేసుకోవడానికి కుదురుదా? వాక్యం వినడానికి, నీ చెవిని పెట్టడానికి ఎందుకు నువ్వు వెనకడికి చేస్తున్నావు తెలుసా? వాక్యాన్ని నమ్మకపోవడం. నేను ప్రభువును సమీపించడానికి కూడా అర్హత లేదు దాన్ని. ప్రభు శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టె ముక్కను నేను ఆడుకోగలను అనే భయం నీలో లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాక్యానికి నువ్వు భయపడినప్పుడు ఈ రొట్టె ముక్కకి ఏం భయపడతావు? నేను ఒక వ్యక్తితో మాట్లాడదాం కొన్ని వారాల క్రితం, కొన్ని నెలల క్రితం అనుకుంటా. అంతా మాట్లాడుతూ ఉన్నప్పుడు చర్చిగా చెప్తా ఉన్నప్పుడు అతను నేను చేసే పని వాళ్ళు పిలిచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నేను అందుబాటులో ఉండాలి. నిజమే, మీరు అనేది కంటే ఒక గంటే కదా నాన్న, 2 గంటలే కదా, మీరు అదే మాట వాస్తవమే. కానీ ఆ 2 గంటల సమయంలో ఎవరు నన్ను పిలిస్తే అక్కడ వెళ్ళకుండా ఉండాలని నేను చేసే పని సాధ్యం కాదు. లేదు నాన్న చెప్పే మాట అర్థమవుతుంది. అయినప్పటికీ ఏదైనా మీరు చేసి ఏదో సమయంలో దేవుడి సన్నిధిలో రాని చెప్పాను. నిజమే, ఆ వ్యక్తి చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. తను చేసే పనిలో మనుషులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వీళ్ళ పని చేసి రావాలను. అలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారు మా సంఘంలో? దేవుడి సన్నిధికి రాకుండా, వాక్యాన్ని వినకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాల్సిన పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా సంఘంలో? స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారా? నువ్వు ఉన్నావా? నేనున్నా చేతులకు వెళ్ళి వాళ్ళు ఎవరున్నారా? నా బయట నా చేతిలో ఉండదు. నన్ను మనుషులు పిలిచినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడిగిన పని చేయాల్సిందే, తప్పదన్నా అని చెప్పాడు. అతను వేరే మాటలు చెప్పాలి. నిజమే అని చెప్పిద్దాం, నా అబద్ధం చెప్పలా. అందుకే నాకు సంఘానికి రాలేకపోతా ఉన్నాడు, ఆదివారం రాలేకపోతున్నాడు. అయినా సరే అలా చేయకూడదన్నా. నువ్వు ఏదో టైంలో ఆదివారం ప్రార్థన టైంలో అంటే సాయంత్రం రా, ఒకసారి నీకోసం ప్రార్థన పెడతాం, లేదా ఒక్కోసారి ఏదో టైంలో వచ్చి దేవుడి సన్నిధిలో దేవుని మాటలు వినడానికి సిద్ధపడు, దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని ప్రకటించడానికి సిద్ధపడు. ఎందుకంటే దేవుడు అక్కడే మనం రక్షించగలిగిన వాడు. నువ్వు ఏదే సంఘం నేను రక్షించదు,
నువ్వు నమ్ముకున్న పాస్టర్ గారి ద్వారా నువ్వు రక్షణ పొందలేవు. పాస్టర్ గారు నువ్వు ఎలా రక్షణ పొందాలో, రక్షణ ఎలా కొనసాగాలో బోధించగలరు. ఒక మంచి పాస్టర్ గారికి వెళ్ళడం, మంచి సంఘానికి వెళ్ళడం ఒక ప్రాముఖ్యత అది. సంఘంలో ఉన్న వారిలో అనేక మంది ప్రార్థన జరిగేటప్పుడు ఇళ్ళ దగ్గర ఉన్న వారిని చూస్తా ఉన్నాను. సంఘంలో ఉన్న వారిలో అనేక మంది ప్రార్థన చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి వెనకడుగు వేస్తున్న వారిని చూస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యము అగ్ని లాంటిది. నీ జీవితంలో వ్యర్థంగా ఉన్న ప్రతిదాన్ని కాల్చివేయగలదు. మన జీవితంలో మన వ్యర్థత్వాన్ని, మన జీవితంలో మనం వద్దనుకున్న దాన్ని మనం తీసివేసుకోవడానికి మనకు అసాధ్యం. కాబట్టి వాక్యం మనలో ఉన్న వ్యర్థత్వాన్ని కాల్చివేసి పరిశుద్ధపరుచుంది. వాక్యానికి శక్తి అది. అగ్ని అనే మాట కాదేశ్ అనే మాటకి సులభంగా వాడబడుతుంది. కాదేశ్ అంటే పరిశుద్ధపరచబడడం. నీకు పరిశుద్ధత కావాలంటే నువ్వు ఏ తప్పు చేయకుండా నేను పరిశుద్ధాన్ని అయిపోతాను అనుకోవద్దు. కొన్నిసార్లు కొంతమంది లోకంలో ఉన్నవారు, దేవుల్లో ఉన్నవారు కూడా మాట్లాడతారు, నేను ఏ తప్పు చేయను. మీరు అన్నారు ఎప్పుడన్నా? మనం ఏమన్నారు కదా, కొన్ని విన్నారా? నేను ఏ తప్పు చేయను అనేవాళ్ళు విన్నారా? ఏ తప్పు చేయను అని చెప్పడం అనేది ఒక విధంగా నేను మోసం చేసుకోవడమేనేమో. ఏ తప్పు చేయని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. రెండోది పక్కన వాడు చెప్పాలి. ఇదిగో ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఏ తప్పు చేయదు, ఈ అమ్మాయి ఏ తప్పు చేయదు. ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. కొన్నిసార్లు మనం చెప్పుకోవాల్సింది, నా తప్పేం లేదని చెప్పుకోవాల్సింది. ఆ పరిస్థితి గురించి మాట్లాడతాను నేను. మనుషులైన వారు దేవుడి సన్నిధికి వచ్చి నిలబడినప్పుడు వారి జీవితాల్లో, వారి హృదయంలో, వారి అంతరంగంలో జరిగిన తప్పులు బయటపడతాయి. దేవుడి దగ్గరికి రానంతకాలము నువ్వు ఎంత తప్పు చేసినా నువ్వు తప్పు లేనట్టుగానే కనపడుతుంది. యోబు అంతటి గొప్ప వ్యక్తే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, దేవుడి సమీపంలో వచ్చినప్పుడు అంటాడు, నేను దుమ్ములోనూ ధూళిలోని పడి పశ్చాత్తాపడుతున్నాను, నా జీవితం మీద నాకు అసహ్యం వస్తుంది అంటున్నాడు. దేవుడి యొక్క సన్నిధిలో శిలువ వైపు చూసినప్పుడు నీ జీవితంలో వ్యర్థత్వం బయటపడుతుంది. నీ జీవితంలో నువ్వు చేసిన, మర్చిపోయిన, దాచిపోయిన, నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోకుండా అప్పాది తుడిచివేసిన వాటిని దేవుడు బయట తీసుకొని చూపిస్తాడు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మన సంఘంలో ఒక అమ్మాయి ఒక ఆవిడ ప్రార్థన చేసుకుంటా ఉంది. మారుమనసు పొందడానికి సిద్ధపడతా ఉంది. మీరు తెలుసు కదా, మా సంఘంలో మారుమనసు పొందడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యం ప్రకారము ప్రార్థన చేసుకోవడం. ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క దాన్ని వాక్య ప్రకారము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం. నేను కొన్ని రోజుల క్రితం ఆలోచిస్తున్నప్పుడు ఈ కొత్తగా వచ్చే తరము, లేదా చిన్నపిల్లలైన వారు, గమనిస్తున్న వారు, వీళ్ళు చాలా మందికి మారుమనసు అంటే ఏంటంటే తెలియజేయమో అనిపిస్తూ ఉన్నారు. మారుమనసు అంటే చర్చిలో ఒక వారం, 10 రోజులు, 15 రోజులు కూర్చోవాలి, అనేవాళ్ళు చెప్తారు, దాని ప్రకారం మనం తప్పులు ఒప్పుకోవాలి. అది కాదు మారుమనసు అంటే. మారుమనసు అంటే వాక్యంలో నుంచి నీ జీవితాన్ని చూసే ప్రయత్నం. మారుమనసు అంటే దేవుని కళలో నుంచి నువ్వు చూసే ప్రయత్నం. ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాము, ఒక్కొక్క విషయం చెప్తా ఉన్నాము. ఆవిడ ప్రార్థన చేసుకుంటా ఉంది, విగ్రహాల గురించి ప్రార్థన చేసుకుంటుంది, ఇంకో దాని గురించి ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకుంటే ఇబ్బంది పడతా ఉంది. ఆవిడ ఒక మాట అడిగి, ఒక రోజున అంటే ఎవరు వచ్చి ప్రార్థన చేసుకున్నా ముందే వాళ్ళకి విషయం చెప్తాం. అమ్మ మేము వాక్యం చెప్తా ఉన్నప్పుడు దొంగతనం గురించి చేస్తామని చెప్తాము, వ్యవసాయం గురించి చెప్తాము, విగ్రహాల గురించి చెప్తాం. నేను వ్యవసాయంగా కనబడుతున్నాను, దొంగగా కనబడుతున్నాను అనుకోవద్దు. మీరు వాక్యంలో నుంచి ఒక మనిషిని చూసినప్పుడు మనిషిలో ఉండే విషయాలను చెప్తా ఉంటాము. దాని ప్రకారం ప్రార్థన చేసుకోవడం చెప్పాము. మీతో కూడా అలాగే చెప్పామా? రక్షణ వాళ్ళు గుర్తు చేసుకుంటే మీతో కూడా అలాగే చెప్పాం కదా. మాట్లాడలేదు ఎవరు, మీ పై నుంచి నాకు తెలియదు. ఆవిడతో మాట్లాడుతూ చాలా విషయాలు ప్రార్థన చేసుకుంటుంది, పశ్చాత్తాపడుతుంది. ఒక రోజున దొంగతనం గురించి చెప్పామకి, అమ్మా నీ జీవితంలో ఏదైనా దొంగతనం చేస్తుంటే దాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవా అలా దొంగలించాను క్షమించు అని అడుగు. మరి ఎన్నటికీ నేను చేయను దొంగతనం అని అడుగు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆవిడ వెళ్ళింది. సరిగ్గా ప్రార్థన చేసుకున్నట్టు మాకు అనిపించలా. అంటే ప్రార్థన చేసుకుంటే మేము చూడము చాలా ఎక్కువ సార్లు. ఒకసారి అమ్మ అనిపించలేదు. కొద్దిసేపు అయిన తర్వాత 2 గంటల అయిన తర్వాత చూసి అమ్మ దొంగతనం గురించి ప్రార్థన చేస్తున్నావా అని అడిగాము. ఆవిడ మా దగ్గర కూర్చుని ఒక మాట చెప్పింది. ఆవిడ చెప్పింది 100కి 100 సార్లు. ఆవిడ ఏమంటే
అయ్యా నా జీవితంలో నాకు 12వ సంవత్సరం 13వ సంవత్సరం పెళ్ళింది. ఆ లోపల మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను. దేనికి ఎక్కడ దొంగతనం చేయాల్సిన అవసరం నాకు రావా. 13 సంవత్సరాల తర్వాత భర్త దగ్గరికి వచ్చాను. మా ఇంట్లో 4 కోట్ల దగ్గర ఉండేవి. ఏది కూడా ఎన్నడూ కూడా దొంగతనం చేయాల్సిన అవసరం నా జీవితంలో ఒకసారి కూడా రాలేదండి. నేనన్నా మనం చెప్పేది 100% నేను నమ్ముతా ఉన్నాను. కానీ ప్రార్థన చేసుకో. ప్రార్థన అంటే దేవుడు అయ్యా నా జీవితంలో నేను దొంగతనం చేస్తే నాకు చూపించు, లేకపోతే నన్ను క్షమించాలని చెప్పు. ఇదే జరుగుతుంది ప్రార్థన చేసేవాడు. ఇదే జరుగుతూ ఉంటుంది. ఆవిడ ప్రార్థన అయ్యా మా ఊళ్ళో పెద్ద మనిషి అయ్యా, మా ఊళ్ళో తప్పు చేసిన వాళ్ళు నా కళ్ళలో నిలబెట్టి చూసి మాట్లాడటానికి భయపడతారు. నా ఎదురుగా నిలబడటానికి కూడా భయపడతారు. మా ఊళ్ళో నేను ఒక చెప్పే స్థితిలో ఉన్నాను. అమ్మ నువ్వు చెప్పేదంతా వాస్తవమే, నువ్వు గొప్ప వ్యక్తి కానీ పెద్ద మనిషి కానీ అన్నీ ఒప్పుకుంటా ఉన్నాను. కానీ ఎవరు చెప్పాలి తెలుసా? ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఒకసారి అడుగు దేవుడిని. నా మాట మీద నమ్మకం ఉంచి ఒక్క మాట దేవుడు అడుగు. అయ్యా నేను దొంగతనం చేశానా? చెయ్యకపోతే చేయలేదు, క్షమించాలని చెప్పు. చేస్తే నాకు చూపించాను. వెళ్ళింది ప్రార్థన చేసుకుంటే ఒక పావుగంట 7 వచ్చి అయ్యా నేను దొంగతనం చేశానయ్యా, ఏం తీశానంటే అంతదని చెప్పాలి. నేను అమ్మ నువ్వేం తీసావో నాకు అనవసరం, ఎవరికి అవసరం లేదు. నువ్వు ఏం తీసావో, ఎక్కడ తీసావో, ఎందుకు తీసావో అది దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. తర్వాత ఎవరి దగ్గర దొంగతనం చేసావో వాళ్ళకి తిరిగి చెల్లించి వాళ్ళకి క్షమాపణ చెప్పు అని చెప్పడం జరిగింది. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ జీవితంలో సరి చేసుకోవడం. కానీ అవి వినకుండా చెబుతా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులలో కొబ్బరి చెట్టు ఉండదంట. ఆ కొబ్బరికాయలు పండుగసారి వాళ్ళ స్థలం పండుగ తీసుకుంటా ఉండేవాళ్ళు పక్కింగ్. కానీ ఇదేమనేది కాదు, వేరే స్థలంలో పండుగ తీసుకుంటా ఉన్నాను. కొద్దిగా అయ్యేటప్పటికి ఒక కాయ ఉండేది కదంట. ఇవి చెప్పిందంట అయ్యా తీయొచ్చు, మీ వైపు తిరిగి పట్టి కావాలంటే ఒకటి తీసుకోండి, నిజే మాయదంటే వాళ్ళ వల్ల. సరే ఒక రోజు అలాగే వాళ్ళు కొబ్బరికాయ తీసుకెళ్తారా వెళ్ళిపోయారు. చాలా కోపం వచ్చింది. వెళ్ళి కొబ్బరి చెట్టు చూసుకున్నప్పుడు ఒక కాయ కూడా లేదంట. వాళ్ళ సరిహద్దు అవతల దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ అంటారు తెలుసా? చాలా పైప్స్ ఉంటాయి కదా, పొలాలు వేస్తారు, నీళ్లు చుట్టపడ్డ ఏమంటారు డ్రిప్ పైప్ అంటారు. ఆ పైప్ చుట్టందంట వాళ్ళ ఇంట్లో జస్ట్ వీళ్ళు కలిసి పక్కనే. ఆవిడ ఆ చుట్ట బలంగా లాక్కొచ్చి ఇంట్లో పడేసింది. ఆ తర్వాత ఎప్పుడు దాన్ని చూడలేదు. అది తన జీవితంలో ఎప్పుడు కూడా జ్ఞాపకం రాలేదు. ఎప్పుడైతే దేవుడు అడిగిందో దేవుడు దాన్ని చూపించాడు తనకి. ఎందుకు చూపించాడు తెలుసా? దేవుడు ఎందుకు చూపించాడంటే నువ్వు దొంగని చెప్పడం కోసం కాదు. ఎందుకు చూపించాడంటే ఇది నువ్వు సరి చేసుకుంటే నీ జీవితము ఒక యథార్థమైన జీవితంగా మారుతుంది. ఇది నువ్వు సరి చేసుకుంటే నువ్వు పరిశుద్ధ పరచబడతావు. ఇది నువ్వు సరి చేసుకుంటే నువ్వు నాతో కూడా ఉంటావు. వాక్యం ఇచ్చిన వాళ్ళ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం విన్నప్పుడు దొంగతనం అది దొంగతనమే అవుతుందా అంటే అవును, అది దొంగతనం అవుతుంది. మనిషి రీతిగా మాట్లాడితే వాళ్ళు మనకు తీసుకున్నారు, మనం వాళ్ళకి తీసుకున్నాం. అక్కడికి చెల్లెలు ఉంటారు. చాలా మంది పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాటిని తెచ్చేసుకుంటా ఉంటారు. అడిగి తెచ్చుకుంటున్నారా, వాళ్ళు ఇచ్చినా తెచ్చుకుంటారా, అడగకుండా తెచ్చుకుంటారా? చాలా పెద్ద ప్రశ్న. చాలాసార్లు వాళ్ళకి ఏదైనా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నాకు చాలా పెద్ద ప్రశ్న వస్తుంది. వాళ్ళు అడగకుండా దాచిపెట్టి తీసుకొస్తే ఏమవుతుంది? వంకాయలు పోతే వెళ్ళారు. ఈరోజు వంకాయలు కోసేవైతే డబ్బులు మిగలలా. మరి ఆయన మన కేజీకి తెస్తున్నారా, తెచ్చుకున్నావా? అది తెచ్చుకున్న దాంట్లో మాస్టర్ గారు కూడా వాట. ఎందుకంటే ఆత్మలో ఆరోగ్యం ఎదుర్కోవాలి ఆయన కూడా. దయచేసి మీరు పనికి వెళ్ళినప్పుడు అడగకుండా తీసుకురావద్దు. దొంగతనం అవుతుంది. దొంగతనం చేస్తే నీకు శిక్ష వస్తుంది. నువ్వు 10 రూపాయలు 20 రూపాయలు వంకాయలు తెచ్చుకుంటే ఒక 200 2,000 హాస్పిటల్ పెట్టాల్సి వస్తాయి. తెచ్చి మాకు కూడా దయచేసి నువ్వు అడగలేదు కదా, ప్రతిసారి అడిగి తెచ్చావో నమ్మకం చేసావో అని అడగలవా? ఈ చిన్న చిన్న విషయాలు సరి చేసుకోవాలి అంటే నువ్వు సంఘానికి రావాలి, దేవునికి వాక్యాన్ని వినాలి. లేదా చెప్పాడు అతను రానే కుదరట్లా, బాధపడుతున్నాడు. కానీ ఏదో కుదుర్చుకోవాలని చెప్తున్నా కుదరలో వాళ్ళు అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారా? మీరు దేవుడి సన్నిధిలో కనపడడానికి ఖాళీ లేకుండా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారా? అయినా సరే నువ్వు దేవుడి సన్నిధికి రావట్లేదంటే దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యం నాతో మాట్లాడుతుంది, నన్ను నాకు చూపిస్తుంది అని నువ్వు నమ్మకపోవడమే. వాక్యాన్ని నమ్మకపోతే నీకు జీవితం లేదమ్మా. వాక్యాన్ని నమ్మకపోతే నువ్వు దేవుడి
చూసినప్పుడు నీ జీవితం నీకు అర్థమవుతుంది. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాము మేము, వాళ్ళకి అవసరమై టీచర్ క్లాస్ చేయడానికి మాకు వెళ్ళాము. వెళ్తే అప్పుడు ఆ అత్త వాళ్ళ కోడల గురించి చెప్తా ఉంది. అయ్యా మా అమ్మాయి మా కోడలు మారింది అనుకున్నాను, కానీ మా కోడలు ఎక్కడికి వెళ్ళిందో చెప్తాను అడిగింది. ఎక్కడికి వెళ్ళింది అంటే వాళ్ళ ఊర్లో ధ్వజస్తంభం నిలబడతారంట, వాళ్ళ అమ్మలు పక్కన పెడతారంట. అక్కడికి వెళ్ళిపోయిందంట. దేని కోసం కనిపించిపోయిందండి? మీలో కొంతమంది అలా వెళ్ళని సందర్భాలు కూడా ఉన్నాయి, నాకు తెలుసు. వాక్యము నమ్మటం అంటే వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారము నేను ఉన్నానా లేదా అని చూసుకోవడం. నువ్వు వాక్యాన్ని నమ్మితే మీలో చాలా మంది ఈ రోజుకే రక్షణ పొందుండేవారు. మీరు వాక్యాన్ని నమ్మితే మీరు చాలా మంది ఒకటో ఆదివారం వచ్చేసి బలలో డైరెక్ట్గా చేతులు పెట్టేవారు కాదు. బలలో చేతులు పెట్టకపోవడం దేవుని యొక్క సహవాసాన్ని ధృవీకరించడం అయితే, మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ బలలో చేతులు పెట్టడం అనేది దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకపోవడం. నమ్మకపోతే నమ్మని వారికి శిక్ష విధించబడిన వాక్యం ఉంది. నమ్మకపోతే ఏమవుతుందో చిన్న మాట కూడా చూపించాలని అనుకుంటాను నేను. అయితే నమ్మట్లేదు, లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా? అపవాది మనతో మాట్లాడుతూ ఉంటాడు చాలాసార్లు, మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడి పని ఏంటంటే ఏది సత్యమో దానికి వ్యతిరేకమని చెప్తాము. రక్షణ పొందాము అనుకున్న చాలా మంది, మీలో కొంతమందికి ఈ ఆలోచన ఏంటి ఆలోచన అంటే, ప్రభు వల్ల చేతులు పెడితే మంచిది, ఫస్ట్ క్లాస్ తెచ్చుకొస్తే మంచిది. అమ్మ నువ్వు బాప్తిజం పొందావు కదా, ఖచ్చితంగా బలలో చేతులు పెట్టాలి. చెప్పావా ఎవరన్నా? నీకు నువ్వు నమ్మేవారు ఎవరన్నా? బాప్తిజం పొందితే బలలో చేతులు పెట్టాలనేది ఎంత వాస్తవమో, బలలో చేతులు పెట్టాలంటే నీ చేతులు కడగబడిన స్థితిలో ఉండాలి, నీ హృదయం కడగబడిన స్థితిలో ఉండాలి, దేవుని సన్నిధిలో నువ్వు నిష్కల్మషమైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు మానవ పొందినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు ఎలాంటి యథార్థమైన జీవితాన్ని దేవుడికి ఇచ్చాడో అటువంటి స్థితిలో ఉండాలి. ఈ మధ్యలో ఏం చేసినా అది ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టుకునే ముందు కొనసాగాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా? అది నీ మీద శాపాన్ని తీసుకొస్తే ఒకటి కొద్దిగా అదే మనం చూస్తాం. ఎవరైనా పరీక్షించుకోకుండా ఇది ప్రభు శరీరం అని, ఇది ప్రభు రక్తమని వివేచింపగా బలలో చేసి పెడితే ఏమవుతుందమ్మా? ఏమొస్తుందమ్మా? శిక్ష వస్తుంది. శిక్ష వస్తుంది. ఎందుకు శిక్ష వస్తుంది తెలుసా? అది ప్రభు శరీరం అని కనీసం ఆలోచన లేకుండా ప్రభుత్వంలో చేతులు పెడతా ఉన్నాము. ఎందుకు శిక్ష వస్తుందో తెలుసా? ఎందుకు శిక్ష వస్తుంది తెలుసా? నువ్వు పాపం చేస్తూ బలలో చేతులు పెడతావు, శిక్ష వస్తుంది. దేవుడికి మనం శిక్షించాలని ఉండదు. దేవుడు ప్రేమమయుడు, మనం శిక్షించాలని ఆశిస్తాం. దేవుడికి శిక్షకు తగిన పనులు మనము ఒకదాని వెంట ఒకటి చేర్చుకుంటా ఉంటాం. వాక్యం ఇచ్చిన వాళ్ళ దేవుని సంఘానికి మీరు రావడం సంతోషం, దేవుడి యొక్క మాటలు వినడం సంతోషం. కానీ విని నమ్మకుండా రక్షణ పొందకుండా వెనక్కి వెళ్ళిపోవడం అది దుఃఖకరం. చాలా మంది రక్షణ పొందకపోవడానికి గడిచిన కాలంలో జరిగిన కొన్ని తప్పుడు బోధన కారణమైంది. ఒక సమయం ఉంటుంది, ఆ సమయం దేవుడు చెప్తాడు, అప్పుడు బాధలు పొందుతామని వాళ్ళు ఆ బోధ మనం విన్నాం కొన్ని సంవత్సరాల క్రితం. రీసెంట్ ఒక అతను రక్షణ పొందుతా ఉన్నప్పుడు, అని నీ జీవితంలో చాలా మంచిగా జీవించడానికి ప్రయత్నం చేసావు కదా, ఎందుకని ఇప్పుడు దాన్ని రక్షణ పొందలేదంటే అని చెప్పి సమస్య ఆ జవాబు ఏంటంటే, ఒక సమయం వస్తుంది అప్పుడు నువ్వు రక్షణ పొందాలి, దేవుడు చెప్తాడు నీకు అని వినాలి. వాక్యం నిజమే, నేను విన్నాను ఆ వాక్యాన్ని. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా రక్షణ పొందాల్సింది ఎప్పుడైనా తెలిసిన మీకు ఎవరైనా గుర్తున్నాం ఆ వాక్యము? నేనే రక్షణేమో. ఈ రోజు యేసు ప్రభు నా కొరకు మరణించాడు, అవమానించబడ్డాడు, శిక్ష వేయబడ్డాడు, ఆయన నా కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కాల్చాడని ఈ రోజు నువ్వు నమ్మితే ఈ రోజు నువ్వు రక్షణ పొందడానికి ఈ రోజు ఏర్పరిచిన రోజు. అపవాది చెప్పాడు కదా, ఇప్పుడు కాదు ఎప్పుడో. అపవాది మన జీవితాల్లో దేవుని పని కఠినంగా పాటు చేస్తూ ఉంటాడు. వాక్యం ఏం చెప్తుందో వాక్యానికి వ్యతిరేకమైన వాటిని చెప్తా ఉంటాడు. వాక్యం ఏం చెప్తుందంటే, ఎక్కడ జీవన ఓటర్లు ప్రవహిస్తాయో అక్కడ ఉండాలంటాడు. అంటే ఎక్కడ యథార్థంగా వాక్యం ప్రకటించబడద్దో, ఎక్కడ నువ్వు చేసిన తప్పు వాక్యం పైన ఉండవచ్చు,
నీ మీద శిక్ష వస్తే సరి చేసుకోమని చెప్తుందో అక్కడికి వెళ్ళాలి. చాలా మంది ఏం చెప్తారు తెలుసా, చాలా మంది జరుగుతూ ఉన్నాయి. మా కష్టపడి సంఘానికి మనుషులు తీసుకొస్తామంటే నీకు దగ్గరలో ఉన్న చోటకి వెళ్ళామని చెప్పేవారు ఉన్నారు. నాకు కాంతమాన్ని చూస్తే ఆశ్చర్యం వస్తుంది. ఆవిడ 7 కిలోమీటర్లు చిన్న దూరమే, కానీ ఆవిడ రావడం కొంచెం కష్టం. నాకు బలహీనత ఉన్నది, అంకులు రక్షణ పొందలేదు. ఆయన తీసుకెళ్ళేలాగా ఆవిడ అతన్ని ఒప్పించుకుంటుంది. అంకులు ఇష్టం ప్రకారం తీసుకొస్తారని మిమ్మల్ని ఇక్కడికి ఇష్టం ప్రకారం తీసుకొచ్చేలాగా ఆవిడ మరి ప్రేమతోనో భయంతోనో అమ్మల్ని ఒప్పించుకుంటుంది మొత్తానికి. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా, మన చర్చి నుంచి దూరంగా ఉన్న విశ్వాసం అంటే 1 కిలోమీటర్ ఉన్నది. మిగతా వాళ్ళంతా దగ్గర వాళ్ళే, చాలా దగ్గర వాళ్ళు. అయినా సరే వాక్యాన్ని వినడానికి దేవుని మందిరంలో రాలేకపోతా ఉన్నారు. అంటే ఆదివారం వచ్చిన ప్రతిసారి ఎవరైతే రాలేదో వాళ్ళు చూసిన బాధ వస్తుంది. రక్షించబడిన తర్వాత కూడా సంఘానికి రాని వారు, రక్షించబడకుండా సంఘానికి రాని వారు చూస్తొస్తారు. ఎందుకనే పోతున్నారు? పని ఉంటే ఖచ్చితంగా కొన్ని పనులు ఉంటాయి, తప్పులేదు. ఖచ్చితంగా పనులు సంఘానికి రావాలని నేను అనుకోవట్లేదు. ఏదో వచ్చి ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది. కానీ పని లేకుండా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు 2 గంటలు దేవుని కొరకు సమయాన్ని కేటాయించలేని దానివి దేవుని దగ్గర నుంచి నాకు దీవెన వస్తుంది రావాలని ఎలా జరుగుతున్నావు? నువ్వు సంఘానికి రాకపోతే సంఘంలో ఆ రోజు నీకు నేర్పించాల్సిన వాక్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు, అది నేను కోల్పోయిన బాధ లేకపోతే చాలాసార్లు ఏమవుతుంది తెలుసా, సంఘానికి రాకపోవడం వల్ల, వాక్యం అనుకోవడం వల్ల, వాక్యానికి లోపడకపోవడం వల్ల ఒకదాని వెంట ఒకటి పరిస్థితులు మీ కుటుంబాల జీవితాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు మేము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆయన కనబడ్డాడు. ఎప్పుడు వచ్చామంటే పలానప్పుడు వచ్చాడు. ఇన్ని రోజులు చర్చలో నాకు ఇంటి దగ్గర ఉంటున్నావయ్యా. అడగలేదు, ఎందుకంటే అడిగి ఉపయోగం లేదనిపించింది. ఇంటి దగ్గరే ఉన్నాడు, ఎన్ని రోజులు ఖాళీగానే ఉన్నాడు. చర్చిలో ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ మైక్ పెడితే చుట్టుపక్కల మన ఇళ్ళందరికీ పడుతుంది. కానీ మైక్ పెట్టకపోయినా పలానా టైం వాక్యం ప్రకటించబడితే ప్రార్థన జరుగుతుందని తెలుసు. అయినా సరే చర్చిలో అడుగు పెట్టలేకపోతున్నారు. మన ఇద్దరికి అడగదు, దీవెన వస్తా, శాపం వస్తా. కేవలం శాపాన్ని మనం తెచ్చుకునే పరిస్థితిలోకి ఉంటా ఉన్నాము. వాక్యం వింటున్న వాళ్ళ మనం ఏం వినాలంటే, ఏమి నమ్మాలంటే వాక్యాన్ని నమ్మాలి. యేసు ప్రభు దేవుడిని మనం కాదు, చాలా మంది నమ్ముతా ఉన్నారు. నమ్మిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, చాలా మంది వేరే మతస్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా వేరే మతస్థులు మేము సేవ చేస్తామని తెలిసినప్పుడు చాలా మంది చెప్పం, ఏదో తప్పున అర్థమైనప్పుడు, అయ్యా నువ్వు యేసు ప్రభుని పూజిస్తామయ్యా, యేసు ప్రభు అంటే మాకు ఇష్టం అని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఒక మాట కొంతమంది తీసుకెళ్ళి చూపిస్తారు, కొంతమంది ఇంకో మాట చెప్తారు. ఏంటంటే మా దేవుడి గుళ్ళో దేవుడి బొమ్మ దగ్గర పెద్ద బొమ్మ యేసు ప్రభు. నమ్ముతారా యేసు ప్రభు ఉన్నారు? వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళ ఇంట్లో పడాలు ఉంటే మన ఇంట్లో పడాలి కదా, ఒకటే తేడా. వాళ్ళు యేసు ప్రభు ఒక్కడే దేవుడు నమ్మట్లేదు, నువ్వు నమ్మట్లేదు, అందుకని నీ జీవితాన్ని దేవుడు ఇవ్వలేదేమో. రక్షించబడిన వాళ్ళు, సంఘంలో రక్షణ పొందిన వాళ్ళు అనేక మంది అనేక ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఉన్నప్పుడు దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేసినప్పుడు రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే ఆ ఇబ్బందుల నుంచి బయటికి వచ్చారో, ఎప్పుడైతే ఇబ్బందులు కలిగియో నామకరమైన వ్యక్తులు వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే నువ్వు కష్టం వస్తేనే దేవుడు భయపడతావా? వాక్యం ఇచ్చిన వాళ్ళ ఒక వాక్యాన్ని చూపించిన వాక్యాన్ని ముగించుకున్నాం. 2వ రాజులను 7వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. దేవుని వాక్యంలో వాక్యాన్ని దేవుని మాటను నమ్మకపోతే ఏం నష్టం వస్తుందో చాలాసార్లు చెప్పారు. కానీ ఈరోజు ఈ వాక్య భాగాన్ని చూపించాలనుకున్నాను. 2వ రాజులు 7వ అధ్యాయము 2వ వచనంలో ఒక వ్యక్తి మాట్లాడతామని, ఎవరో వ్యక్తి అంటే చదువుతారా? ఎవరి చేతి మీద రాజు ఆనుకుడునో ఆ అధిపతి. అంటే ఇది ఎక్కడ ఎలాంటి సందర్భంలో ఈ మాట జరుగుతూ ఉందంటే, ఒక భయంకరమైన కథ వచ్చింది దేవుని నమ్మున్న మనుషుల యొక్క సామ్రాజ్యంలో, వాళ్ళ రాజ్యంలో చాలా భయంకరమైన కథ వచ్చింది. అప్పుడు దేవుడి యొక్క ప్రవక్త దేవుడి మాట తీసుకుని వస్తాడు. రేపు ఈ మాటకి కరువు ఉన్నాయి, ఇక్కడ అందరిలో సమృద్ధిగా ఆహారం ఉన్నదని చెప్తాడు. అంటే సింపుల్ గా చెప్తా ఉన్నాడు. అసలు ఊరకే లేక ఏ పావుల అందులోపై తీసుకెళ్ళిపోండి అంటారు ఆహారం అని చెప్తాడు. ఎలాంటి పరిస్థితి చెప్తాడు తెలుసా? అప్పుడు పావులకు పెంట కూడా అమ్ముతున్నారంట.
₹5 పావు పెట్ట పూర్తి కాదు, 5వ భాగం ఎంత ఉంటుంది కదా, ఎంత పావు పెట్ట కూడా ₹5 ఉంటుంది. ₹5 అంటే ఎప్పుడు ఇది దాదాపు 4,000 సంవత్సరాలు కదా, 3,500 సంవత్సరాలు కదా, దగ్గర 3,000 సంవత్సరాలు, 2,500 3,000 సంవత్సరాలు చివరిలో ₹5. ఒక 40 సంవత్సరాల క్రితం మా నాన్న పెన్షన్ 3,000 లేదు. ఇప్పుడు అదే పెన్షన్ ₹1,00,000 అంతా లెక్కేసుకోవచ్చు. అన్ని ₹1,000 కమ్ముతా ఉన్నప్పుడు దేవుని సేవకు దేవుడు మాత్రం తీసుకొచ్చి చెప్పాడు, రేపు వాటికి ప్రతి ఒక్కరికి దాదాపుగా ఓన్లీ ఆహారం దొరుకుతుంది. అప్పుడు దొరుకుతున్న మాట చదువుతామా, అప్పుడు రాజు అన్నాడు, రాజు ఎవరి చేతి మీద ఆడుకుంటాడో ఆ అధికారి అంటే చాలా ముఖ్యమైన అధికారి రాజుకి. ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, చదవమా. ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని చాలా ఆశ్చర్యమైన మాట మాట్లాడతాడు. దేవుడు కనుక పరలోకంలో నుంచి కిటికీలు తెరిచి పరలోకంలో ఉన్న ఆహారంతో పడేసినా సరే అలా జరగదు కదా. నమ్మలేదా దేవుడు చెప్పి మాట్లాడుతున్నాడు. రేపు వాటికి అందరికీ ఆహారం దొరుకుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడికి సేవకుడు చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, పరలోకపు యొక్క కిటికీలు తెరిచి నా సరే అలా జరుగుతుందా? నమ్మలేదా? వాక్యాన్ని నమ్మకపోతే ఏం జరుగుతుంది? అతను నమ్మలేదక, దేవుని మాటలు నమ్మలేదు. వాక్యం అంటే దేవుని మాటే, దేవుని మాటలు నమ్మలేదు. నమ్మకపోతే వాళ్ళు ఏం జరుగుతుంది తెలుసా? కరెక్ట్ గా అదే టైంలో ఒక రోజు తర్వాత ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు సమృద్ధిగా ఆహారాన్ని కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో సమృద్ధమైన ఆహారం ఉంది. కానీ ఇంత పరిస్థితి ఏమైంది తెలుసా? అదే 17 వచ్చినట్టు ఒకసారి చదువుతారమ్మా. 17 ఎవరి చేతి మీద రాజు అనుకుంటే ఏ అధికారి అయితే ఏ అధిపతి అయితే దేవుడు కిటికీలు తెచ్చి ఆహారం ఇచ్చిన ఇలా దొరుకుతా అని అన్నాడు, ఆయన ఒక ద్వారం నిలబడిన పోస్ట్ మారింది. అంటే పోస్టింగ్ మారింది. ఎక్కడ ఉండాలో ఆ పోస్టింగ్ మారింది. అప్పుడు ఏమైంది? ఆ దైవజనుడు చెప్పిన ప్రకారము అక్కడ ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కరువు తెరకు సరిపోతామని భయపడ్డారు. పావులకు పెంట కూడా తగ్గించబడ్డారు. కానీ ఒక రోజు వచ్చింది, ఆ ఊరంతా సామ్రాజ్యం అంతా సమృద్ధి అయిన ఆహారం వచ్చింది. కానీ ఒకరు తెచ్చిపోయారు. ఏ అధికారి అయితే నమ్మలేదో ఆ అధికారి ఆ అధిపతి చనిపోయాడు. దేవుని మాట నమ్మకపోతే, దేవుని వాక్యాన్ని వినకపోతే, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నమ్మకపోతే, దేవుని వాక్యం వినాలనే విషయాన్ని నమ్మకపోతే, దేవుని వాక్యం మన చెవుల్లో వినాలనే విషయాన్ని నమ్మకపోతే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దీవించబడతారు, నువ్వు తప్ప. నీకు అనిపిస్తుంది ఏంటి? ఎందుకలా జరిగింది? దేవుడు మాటించాడు కదా, ఈ సామ్రాజ్యం మీదకి నేను విస్తారమైన సమృద్ధిని కురిపిస్తున్నాను వాగ్దానం ఇచ్చాడు కదా. సమృద్ధిలో మనం ఎక్కడ ఉండదంటే, ఎవరైతే నమ్మలేదో ఆ వ్యక్తి చూసాడు కానీ పొందుకోలేకపోయాడు. వాక్యం ఇచ్చిన వాళ్ళ వాక్యాన్ని నమ్మకపోతే, వాక్యాన్ని నమ్మేదానికి అనుగుణంగా అడుగులు వేయకపోతే నీ జీవితంలో దీవెన పొందుకోలేవు. ఎవరైతే నమ్మారో నీ పక్కన వాళ్ళని దీవించబడతా ఉంటారు, నువ్వు మాత్రం దీవెన పొందుకోవు. వాక్యాన్ని నమ్మకపోతే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. చాలాసార్లు దేవుడి సన్నిధికి వస్తున్న వారుగా కనపడుతున్నవారు, దేవుడి వాక్యాన్ని చదువుతున్నట్టుగా కనపడుతున్నవారు, సంఘంలో సహకారులుగా కనపడుతున్నవారు, వాక్యాన్ని నమ్మిన అనుభవం కనపడదు. నమ్మకపోవడం వల్ల వారు దీవించబడరు. ఈరోజు దేవునికి వాక్యం పెట్టాలా? దేవునికి వాక్యము ఆయన సన్నిధిలోకి రమ్మని, ఆయన మాటలు వినమని, ఆయన మాటల ప్రకారం నీ జీవితాన్ని సరి చేసుకోమని చెప్తున్నప్పుడు ఆ మాట నమ్మే వ్యక్తిగా ఉంటావా? మీరు చాలా మందికి ఒక ప్రశ్న రావచ్చు, లేదా ఒక పరిస్థితి ఉండవచ్చు.
అయ్యా నేను నమ్ముదాం అనుకుంటున్నాను, కానీ నమ్మాలనుకునేటప్పటికి నమ్మకంగా ఉండలేకపోతానయ్యా. యేసు ప్రభు నా తరఫున చనిపోయాడు నమ్ముతున్నా, నా పాపాలు ఒప్పుకుంటే తప్ప నేను ఆయన కుమారుడు అవ్వలేదు, నాకు ఆయన సంబంధం ఏర్పడదు. ఆ పాపాలు ఒప్పుకుందాం అనుకునేటప్పటికి, మార్పులు పొందుతాం అనుకునేటప్పటికి, బాధ్యతలు పొందుతాం అనుకునేటప్పటికి ఇప్పుడు కాదు అనిపిస్తా ఉంది, అపనమ్మకం వస్తా ఉంది. నమ్మిన వాళ్ళు బాగున్నారా అని చూస్తున్నా కొన్నిసార్లు, ఇప్పుడే కాదే కొనాలని అని పెట్టా ఉన్నాను కొన్నిసార్లు, ఇది మనకు సంబంధించిన కాదని అనుకుంటా ఉన్నాను. లేదా నేను చేసే పని, నేను వెళ్దాం అనుకున్న మార్గము, నేను దేవుడు నమ్ముకుంటే ఆ మార్గం అంతా కోల్పోద్ది, దాంట్లో వచ్చి మేలంతా కోల్పోద్ది అనుకుంటున్నాను. ఎన్ని పరిస్థితి అయితే లేదా దేవుని మందిరంలో లేదా దేవుని యొక్క బలలో చేతులు పెట్టాలి, బయట సమాధి దేవుని యొక్క దీవెన పొందుకోవడానికి దేవుడు నన్ను చూస్తాడు, దేవుడికి అనుగుణంగా అమ్మాయి చూడరా సరే ఇటు బయటలో కాదు. బలలో చేతులు పెట్టాలంటే దేవుడి సన్నిధిలో సరి చేసుకోవాలి అని నమ్మకము, దేవుడు చూస్తున్నాడు, నేను సరిగ్గా లేకుండా బలలో చేతులు పెడుతున్నాను చూడటం నమ్మకం అనేది నాకు సాధ్యం కాదంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. ఒక చిన్న ప్రార్థన హృదయవంతంలో చెప్తే మన జీవితాలు మార్చబడతాయి. అదేంటి తెలుసా? మార్కు సువార్త 9:24 సార్, మార్కు సువార్త 9:24 చూద్దాం. మార్కు సువార్త 9:24. ఒక వ్యక్తి దేవుడితో చెప్తున్న మాటలు చదువుమా. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, అక్కడ మాట నమ్ముతున్నానయ్యా, ఇది ఇక్కడ వారి హృదయంలో ఉన్న మాటని నమ్ముతున్నాను. ఏంటి నమ్మకం అంటే దేవుడు మన కొరకే మరణించాడు. యేసు ప్రభువుకు దేవుడు లేడు. యేసు ప్రభు కోసం మా కులాలను వదిలేసుకున్నాం, యేసు ప్రభు కోసం మాకు వచ్చే ప్రతి మేలు వదిలేసుకున్నాం, యేసు ప్రభు కోసము మేము జీవించాలని ఆశపడతాము, నమ్ముతున్నాము. కానీ ఏం జరుగుతుందో తెలుసా? కానీ అపనమ్మకము రాకుండా నాకు సహాయం చేయండి. యేసు ప్రభు దేవుడిని నమ్ముతున్న వాళ్ళారా, యేసు ప్రభు నా కొరకు మరణించాడని నమ్ముతున్న వాళ్ళారా, యేసు ప్రభు ద్వారానే ఈ రోజు నువ్వు ఈ స్థితిలో నమ్ముతున్న వాళ్ళారా, రక్షణ పొందితే నేను పొందడానికి నేను భయపడుతున్నానని అపనమ్మకంలో ఉన్న వాళ్ళారా, అపనమ్మకం నాకు రాకుండా సహాయం చేయాలి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నా తెలుసా? నమ్మకం ఉన్నట్టుగానే కనపడుతుంది, కానీ నాకు అపనమ్మకం ఉందని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటావు ఈరోజు రక్షణ పొందాలి, అది ఖచ్చితమైన నాకు అర్థమైంది, నమ్ముతున్నాను. కానీ రక్షణ పొందడానికి అపనమ్మకం ఉంది నాకు. రక్షణ పొందితే నష్టం వస్తేమో, రక్షణ పొందితే మేలు కోల్పోతాను, రక్షణ పొందితే నేను వెళ్ళే మార్గం నిలవాలేనేమో, రక్షణ పొందితే నేను సరిగ్గా ఉండలేనేమో, ఇది అపనమ్మకం. రక్షణ పొందిన తర్వాత వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ భయంతో కొనసాగే ఏ ఒక్కరు పాప జీవితంలో దిగలేకపోతారు. మీకు వచ్చి చెప్పనా, మీరు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా నాతో భయంకరమైన జీవితాన్ని జీవించుండరు. మీ జీవితాలు మొత్తం ఒక్కరు కూడా మీరు చేసిన మీ పాపాలు చేసి ఉండరు. ఒకరు కూడా మీరు తిరగాలిపోయిన పరిస్థితిలో తిరగాలిపోయిన మీరు అత్యంత హీనమైన పాపాలు నా జీవితంలో జరిగింది. అన్ని విషయాల్లో అంతకు మించి దిగజారడానికి అవకాశం లేని పరిస్థితులు అటువంటి పాపాలు నా జీవితంలో జరిగింది. కానీ రక్షణ పొందిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? తొట్టిల్లటానికి కొన్ని సందర్భాలు జీవితంలో వచ్చినా సరే తొట్టిల్లు కాకుండా పడిపోకుండా దేవుడు తన సంతానం పడుతున్నాడు. ఎప్పుడు భయపడతా ఉన్నాడు, నేను మరి ఎన్నటికీ పాపంలోనికి దిగజారకూడదు. నా దేవుడు సహాయం చేశాడు. నాకు సహాయం చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు గుర్తించినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము. సడన్గా అలాంటి పరిస్థితి నా జీవితంలో జరిగి గుర్తొస్తాను. అయ్యో నేను కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే నేను కూడా ఉన్నప్పుడు నన్ను నీ ఉచితమైన ప్రభుత్వం కాపాడేది కదా తండ్రి. ఈ బిడ్డ కూడా దర్శించవా, ఈ బిడ్డ కూడా చేయించుకోవా, ఈ బిడ్డ కూడా అవకాశం అని అనేక సార్లు ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. చిన్న ప్రార్థన చేద్దామా? అయ్యా నేను అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయాలి. ప్రార్థించగలమా? చిన్న ప్రార్థన చేస్తున్నాం.